ఇవాళ చిరుమర్తి లింగయ్యని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణకు పిలిచారు. మా రిపోర్టర్ ప్రణీత ఉన్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచే. ప్రణీత, ఎన్ని గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది, ఎలా సాగబోతోంది? అయితే 11 o'clockకి చిరుమూర్తి లింగయ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే చిరుమూర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలకు ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి సంబంధాలే. పోలీసులను ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి పోలీసులు ఉన్నారో వారి సెల్ ఫోన్లో లభించినటువంటి క్రూషియల్ డేటాను బేస్ చేసుకొని పోలీసులు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అయితే ఎవిడెన్స్ అంతా కూడా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆ సమయంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి కొంచెం క్రూషియల్ ఎవిడెన్స్ పోలీసులకు లభించింది తిరుపతన్న ఫోన్లో. సో గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు తరలించేటువంటి క్రమంలో పోలీసుల ద్వారా ఇప్పుడు నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు సమకూర్చారు అనేటువంటిది ప్రధాన అభియోగం. సో దానికి రిలేటెడ్గా లభించినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక టైంలో ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడు ఎస్ఐబిలో తిరుపతన్న ఉన్నారు. సో హైదరాబాద్ నుండి డబ్బునంతా కూడా అక్కడ మునుగోడుకి తరలించేటువంటి క్రమంలో ఆ లోకల్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా తిరుపతన్న టచ్లో ఉన్నారు. సో ఆ కమ్యూనికేషన్ ద్వారా ఎక్కడెక్కడికి డబ్బు తరలించాలి అనేటువంటి విషయాలపైన ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తిరుపతన్న ద్వారా అప్లికబుల్ చేశారు అనేటువంటిది అభియోగం. సో దానికి రిలేటెడ్గా ఎవిడెన్స్ ఇప్పుడు తిరుపతన్న ఫోన్లో లభించింది కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ద మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమూర్తి లింగయ్య ఈరోజు విచారణకి రాబోతున్నారు. సో తిరుమూర్తి లింగయ్యను ప్రధానంగా ఈ మునుగోడు ఉప ఎన్నిక టైంలో పోలీసులకి లభించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ని ముందర పెట్టి ఈ రోజు చిరుమూర్తి లింగయ్యను పోలీసులు ప్రశ్నించబోతున్నారు. సో ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్ వ్యక్తులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. రైట్ ప్రణీత.